హలో అనా బాగున్నారా? బాగుందండి. హాయనా రండి కూర్చోండి ఎంట్రీ చేయండి నేను సాంగ్ మాత్రం రెస్పాన్స్ అన్నా ఎత్తిపోయింది. కూర్చోండి అన్నా సారీ 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 సార్ ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చిందన్నా ఎంట్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది స్టార్ట్ అయిపోవచ్చు. ఆయన సోలోగా చేస్తాడు అన్నాడు ఫస్ట్. వద్దన్నాడు కదా. వద్దన్నాడు అన్నాడు అన్న అన్న మరి అన్న నేనేంటి అన్నాడు అన్నాడు. ఇప్పుడేంటి ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే నేనా? బ్రహ్మాజీ ఉన్నాడు శివాజీ అంటే శ్రీను కావాలి ఏంటిది నేను స్పెషల్ అన్నాను అది. చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో అందుకోసం అని పిలిచారన్న. ఆహా. విన్నాను నిజంగా విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ నేనైతే తీసుకుంటే వినలేదు. ఆయన లేడు నేను వినలేదు అన్నయ్య. నేను విన్నా ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా హవలైపోతున్నాను. యాక్చువల్లీ మన సినిమా చేయనన్నారు. నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి. కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న. పెన్ను పేపర్ కూడా వచ్చింది దగ్గర. నేను మొన్న ఫ్రీ చేస్తారా అని అడిగా. శ్రీను గారు లేరండి అంటే శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు. శ్రీను గారు లేరండి ఆయన అంటే ఆయన యాంకర్ అండి దీనికి. ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్ లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ఓ, ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్. గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్ ఇది కూడా గెటప్ ఇదో గెటప్. యాంకర్ గెటప్. యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్గా కాకుండా కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని. సెట్లో ఎలా మాట్లాడుకుంటాను కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా నువ్వు పెద్ద యాంకర్లా ఫీల్ అయిపోయి ఇలా కూర్చొని అని. మామూలు సీనులా మాట్లాడి యాంకర్ అంటేనే ఇలా కూర్చుంటారనే ఇలా చెప్పండి. సీనులా శివాజీ అన్న. మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా నా దగ్గర. ఓకే. కాదన్న ఫార్మల్గా మాట్లాడుకుందాం అన్న బేసికల్. నిన్ను నమ్మరు అది. సరే నువ్వు పామరం తిన్నామ్మా. సరే ఇక్కడ క్వశ్చన్ వచ్చేస్తుంది సార్ ఇప్పుడు చెప్పండి. గారు చెప్పండి సార్. వచ్చారు భాగ్యశ్రీ గారు వచ్చారు. అయ్యో సార్ என்னங்க எப்படி இருக்கீங்க? சூப்பர். தமிழ்ல மாట్లాடுறா ఆవిడ என்னங்க అని అంటుంది బాబు. బేసికల్ ఏంటంటే తప్పదు అంటే వీక్లీ ఒక్కొక్క స్టేట్ లో ఉంటారు, ఒక్కొక్క సినిమా మారుతూ ఉంటాయి. తమిళ అంటారు, మలయాళం అంటారు, అన్న పరంగా చేయడం అంటారు. నెక్స్ట్ చెప్పండి సీను గారు. Yeah. హీస్ ఆర్ యాంకర్ ఫర్ టుడే. హాయ్ సార్ ఎలా ఉన్నారు? బాగున్నారు, సూపర్ అండి. తెలుగు చూసారా ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. ఈరోజు మొత్తం నేను మీ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేయబోతాను. మీకు మీ లాంగ్వేజ్ ఎవరో తెలియదు, అందుకని తెలుగులో చేస్తానండి. ఏ లాంగ్వేజ్? మరాఠీ. హీ నోస్ యువర్ మదర్ మరాఠీ. మరాఠీ. ఆస్కింగ్. మరాఠీ నాకు తెలుసండి. తెలుసా? లాంగ్వేజ్ తెలుసండి, మాట్లాడటం రా. మాట్లాడరు. సౌండ్ తెలుసు అంతే. సారీ ఒకటే సారీ నేను నా బల్బే లేట్. నేనే లేట్. సో ఆయన అల్లిగా క్యాచ్ చేసింది. అన్న వెల్కమ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే వైర్లన్నీ పెట్టేసుకోవాలి. వెల్కమ్ అంట. సో లెనిన్ జూలై 10th రాబోతుంది. ఎస్. సో దీంట్లో చూస్తే కనుక టీజర్లో చూసినట్టు మీ దీంట్లో టోటల్ మేకోవర్ అంతా చాలా కొత్తగా ఉంది. సో దీంట్లో మీకు బాగా గెటప్ మార్చాను. గెటప్ మార్చారు. నేను గెటప్ అఖిల్ అవుదాం అనుకుంటున్నాను. వద్దండి, ఒకనే తట్టుకోపోతారు, వద్దు. మీరు లెనిన్ ప్రస్తుతానికి. సో ఈ సినిమాకి మీకు బాగా కష్టం అనిపించింది ఏంటి? అంటే రాయలసీమ తాలూకు స్లాంగా, లేకపోతే ఈ లుక్కా, లేకపోతే సెట్లో గెటప్ సినిమా? సెట్లో గెటప్ సీన్ అది అబ్వియస్లీ అదే చెప్తాను. ఎక్కువ కష్టమేం అనిపించలేదు. మా డైరెక్టర్ బ్యూటిఫుల్గా రాశాడు, స్పేస్ ఇచ్చాడు, ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు. చాలా ఈజీగా అనిపించింది నాకు. ఓకే. స్లాంగ్ని ఎలా వర్కౌట్ చేశారని నువ్వు? డైరెక్టర్ని కాపీ కొట్టాను అంతే. ఒకసారి మనం రామాపురంకి వెళ్ళాము. తన ఇంట్లో ఒక 10 మంది కూర్చున్నాం, మనం భోజనం చేస్తుంటే అందరినీ గమనించాను. ఆయన కూడా బాగా మాట్లాడతారు స్లాంగ్. సో అట్లా ఫాలో అవుతూ పోయాను. సూపర్. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్టర్తో క్యాజువల్ కాన్వర్జేషన్స్లో ఆయన ఫాదర్తో మాట్లాడే కాన్వర్జేషన్స్ అన్నీ నాకు రికార్డింగ్ పెట్టేవారు ఫోన్ మీద. సూపర్ అండి. సో వింటూ అలా. సో ఈ గ్రౌండ్ వర్క్ తాలూకు రిజల్ట్ జూలై 10th థియేటర్లో మీరు అందరూ చూడబోతున్నారు. సో ఆ పాత్ర యొక్క ఇది